అమెరికాలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అహంకారాన్ని నిలదీసి తొలగవలసింది ఎవరు? అనిత్యమైన ఆత్మయా నాశమానమైన ఆత్మయా అని ప్రశ్నించిన జ్ఞానం సమాధానం చెప్పింది చాండాలోసు సత్సు దుర్భిదోసు దుర్యురితేష మనీషా మమ అని ఆదిశంకర భగవత్పాదుల అమర వాక్కులలో. అలాగే జ్ఞాన సాక్షాత్కారాన్ని అందుకున్న తథాగతుని ఆశ్రయించారు. బుద్ధం శరణం గచ్చామి అని ఆయన బోధనలతో తెలియదెచ్చుకొని స్వార్థాన్ని జయించి సామాజిక దృష్టిని అలవరుచుకుంది. సంఘం శరణం గచ్చామి అని స్వార్థరహిత సంఘ సేవలో తరించి ధర్మమే రక్ష అని గ్రహించారు. ధర్మం శరణం గచ్చామి అని అంటే మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన మహత్తరమైన జాతి మనది. అలాగే విశ్వజననీయమైన అలాగే విశాల సమత భావపూరితమైన నిండు మనసు మనది. అందుకే త్రైలోక్య మంగళ గురు అంటూ భక్తి భావనతో భగవంతుని ఆమంత్రించారు మన వారు. చెట్టి నామోచకు శ్రీరామ రక్షాన్ని సంకుచిత భావంతో సరిపెట్టుకోక సర్వ మానవ అభివృద్ధిని ఆకాంక్షించారు మన వారు. అలాగే ఏ దేశమైనా ఏ మతమైనా పురోగమించవలసింది ఆ మమతావాదం అయితే ఆ సమతావాదం అయితే. మరి ఆనాడే మనం అగ్గిపెట్టెలో చీరణ మరిచి ఐరోపాకి ఎగుమతి చేసిన అపూర్వ శిల్పకాల కల్పన చాతుర్యం మనది. అలాగే ఇంటింట ఊరూరా కుటీర పరిశ్రమలతో అలాగే హస్తకారుల వాళ్ళ చైతన్య దీప్తులతో వెలుగులు చిమ్మింది. అలాగే ఖండాంతరాలతో అఖండ వ్యాపారాలను అభివృద్ధి చేసిన ఐశ్వర్య విలసితమైన అలాగే శోభ నిలయమైన దేశం మనది. మరి ఆనాటి ఎంతో మంది ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళందరూ వివిధ రంగాలలో నిష్ఠాతులై వారికి అలాగే మన దేశానికి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. వాడు పుట్టిన గడ్డకి అంటే పరివర్తిని సంసారే మృత కోవా న జాయితే సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతి అంటాడు. అంటే ఒక మనిషి పుడితే తన పుట్టిన గ్రామానికి, తన పుట్టిన తల్లిదండ్రులకి, పుట్టిన గ్రామానికి, పుట్టిన గడ్డకి, అలాగే పుట్టిన దేశానికి, జాతికి కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన అతని ఒక జన్మే దానికే ఒక పరమార్థం, ఒక పరిపక్వత అని దాని అర్థం. అలాగే నేహాభి కమనా షోస్, మనం ఎవరిని పెడితే వాళ్ళు మహానుభావులు అంటాం. నేహాభి కమనా షోసి ప్రత్యవాయన విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అన్నారు. అంటే మన ఈ యొక్క హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి దాంట్లో ఒక చిన్న పద్యం ఉంది. కార్యరాజులు రాజ్యములు కలిగిరే గర్వోన్నతిని చెందరే వారేరి సిరి మూర్ర కట్టుకొని భోవంజాలరే భూమిపై పేరైనని గలదే బలి ప్రముఖుల రీతిని యశకాముల ఈరే కోరికలు అట్టి వారిని మరిచరే ఈ కాలమున భార్గవ అన్నారు. అంటే అటువంటి వారికి చావు భయంతో భయం ఉండదు, చావు పుట్టుకలతో భయం ఉండదు. అటువంటి వాళ్ళే యుగ పురుషులు, వాళ్ళే దైవాంశ సంభూతులు అంటాం. అటువంటి ఒక దైవాంశ సంభూతులే నా ప్రకారంగా ఒక అన్నమాచార్యులు కానివ్వండి, ఆదిశంకరాచార్యులు కానివ్వండి, ఒక వివేకానందుడు కానివ్వండి, ఒక మహాత్మా గాంధీ గారు కానివ్వండి, లేకపోతే గౌతమ బుద్ధ శాతకర్ణి కానివ్వండి, లేకపోతే ఒక ఎన్టీఆర్ కానివ్వండి. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. అలాగే తెలుగు అన్న 3 అక్షరాలు అంటే నా తలుపు పునకరిస్తుంది. ఎన్టీఆర్ అంటే అందరూ అనుకుంటున్నట్టు కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే నేను అనుకోను. ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షుడు, రారాజీ రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆరాధ్యుడైనాడు. అంటే ఆనాడు మరి ఆయన పుట్టడం మరణించడం పుట్టిన మనిషికి గిట్టక తప్పదు. కానీ ఆయన ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు కూడా తల వంచక చెదరక బెదరక మనం తిప్పకుండా ముందుకు సాగిన తెలుగు ధీరోదాత్తుడు, అలాగే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు. ఆ తెలుగు తేజాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు. మరి అటువంటి
అప్పుడు ఆయన వారసుడుగా ఆయన కొడుకుగా జన్మించడమే అది నాకు ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను. అలాగే దాంతోపాటు ఆయన ఇప్పుడు భౌతికంగా లేకపోయినా మనందరి జ్ఞాపకాల్లో, అంటే మెనీ పీపుల్ డై లైక్ మై ఫాదర్ బట్ దే ఆర్ స్టిల్ విత్ us sweet in memories as they were in flesh and blood lovingly and beloved forever అంటాం. అలాగా మనందరూ ఒక తెలుగు జాతి సంపద అంటే రామారావు గారు. ఈరోజు మరి ఆయన బిడ్డగా, అది నాకు ఒక పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటే, ఆయన నాకు ఒక వారసుడిగా ఇచ్చి వెళ్ళిన, అంటే ఎంత అంటే విలువైన ఇంతమంది అభిమానులు, కళాభిమానులు నాకు వారసత్వంగా ఇచ్చి వెళ్ళారంటే, అది కూడా అది నాకు ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధము కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. నేనెప్పుడు చాలా సినిమాలు చేశాను. నా ఈ యొక్క 42 సంవత్సరాల ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమలో నా ప్రస్థానంలో ఎన్నో రకాల సినిమాలు చేశాను. అదన్నీ కూడా ఆయన ఇచ్చిన ధైర్యము, ఆయనే నాకు స్ఫూర్తి. సో ఎన్ని ప్రయత్నాలు నేను చేసినా కూడా ముందుగా మరి నా అడుగులో అడుగు వేసుకుంటూ, నాతో పాటు ఇటువంటి వైవిధ్యమైన చిత్రాలన్నీ కూడా ధైర్యం చేసి నాతో నిర్మించిన మళ్ళీ నా కళాకారులు ఉన్నారు, సాటి కళాకారులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు, అలాగే నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు. అలాగే నేనే ప్రయత్నం చేసినా దాన్ని ఆదరించడానికి ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు. మన తెలుగు చలనచిత్ర రంగానికి అదొక ప్రత్యేకమైన ప్రక్రియ. అదేంటంటే, ఎప్పుడు నాన్నగారి నుంచి నేర్చుకుంది నేను ఒకటి, మనం ఏంటంటే కాలం వెంట పరిగెత్తడం కాదు, కాలం మనం వెంట పరిగెత్తివ్వాలి. అంటే నాన్నగారు అప్పుడే రాజకీయాల్లో ఎంతో దూరపు ఆలోచనలతో, మరి ఈనాడు ఆహార భద్రతని అన్ని మొదలు పెట్టుకుని ప్రభుత్వాలని మావి అనుకుని వాటి ప్రచారం చేసుకుంటున్నాయి. ఆనాడే మరి 83లో ఆయన అధికారంలోకి రాగానే కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చిన మహానుభావుడు. ఎంతో మంది తెలంగాణ రాష్ట్రంలో అయితేనేవి అసలు తెల్లన్నం అంటే ఏంటో తెలియని, అక్కడ వెనకబడిన తరగతులు, బడుగు బలిగిన కులాలకైతేనేమి, వాళ్ళందరూ కూడా కడుపారా 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళి కడుపు నింపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా అంత దురదృష్టి ఉంది దానికి. ఎంత ధైర్య సాహసాలతో చేసేవారైనా. అంటే ఇప్పుడు నాకు ఒక పాట, సినిమాలో ఉన్న పాట, అంటే ఎన్నో సినిమాల్లో నా డైలాగులు అయితేనేమి, లేకపోతే నా మేనరిజమ్స్ అయితే, అంటే నా ఆహార్యం అయితేనేమి, అవన్నీ కూడా నేను జనరల్గా బయట ఉండే నా లక్షణమే. అంటే నేను బయట ఎలా మాట్లాడతానో నన్ను బాగా ఎలాగైతే పరీక్షించి, ఇప్పుడు ఇవాళ ఇందాక అన్నారు చాలా మంది, అవును అన్నాడు, నేను పుట్టి నుంచి మీ ఫ్యాన్ అండి అన్నాను. నువ్వు పుట్టక ముందు నీ తల్లి కడుపులో ఉన్నావు కదా, అప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఎన్టీ రామారావు ఫ్యాన్ అయి ఉంటామన్నాను. అది ఎందుకంటే అప్పుడు అభిమన్యుడు తన తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో కృష్ణుడు సుభద్రకు చెప్పినప్పుడు విన్నాడంట. అలాగే ఆ కడుపులో ఉన్నప్పుడు బహుశా ఎన్టీఆర్ అన్న ఆ 3 అక్షరాలు బాగా విని తరత పుట్టారు. చాలా మంది తరం వాళ్ళు చాలా తరత పుట్టారు. రామారావు గారు పరమపదించిన తర్వాత చాలా మంది పుట్టుంటారు. వాళ్ళందరికీ ఇక నేను చెప్పినట్టు ఈ యొక్క ఆయన వారసత్వాన్ని కళాకారుడు అయితేనేమి, రాజకీయాల్లో అయితేనేమి ఇట్లా ముందుకు తీసుకెళ్ళడానికి నాకు అవకాశం వచ్చినందుకు, అలా ఆయన పేరును కూడా సార్థకంగా ముందు తరాల వాళ్ళు కూడా, మన తెలుగు అయితేనేమి, తెలుగు అంటేనే ఎన్టీఆర్ ప్రత్యయ పదం తెలుగు అంటే. అలా ఎందుకంటే మన తెలుగు భాష కూడా అంత గొప్ప భాష. అందుకే చాలా విషయాల్లో నాకు ఎప్పుడు సాహిత్యం అంటే నేను చెప్పుకోసుకుంటాను. ఎప్పుడు మంచి విషయాలు అందులో ఉంటాయి. నీతులకేమి అంటే ఏదైనా మనం ప్రతిదీ కూడా ఇప్పుడు తరాన్ని చెప్పేది ఏంటంటే, చాలా మంది వచ్చి ఉన్నారు ఇక్కడ, మీరు కొంచెం పని ఒత్తిడితో పాటు కొంచెం వినోదం కూడా ఉండాలి మీకు. అంటే సినిమా అనేది ఒక పెద్ద వినోదం. ఆ సినిమాలు ప్రత్యేకించి ఒట్టి వినోదమే కాదు, అందరు కూడా ఎంతో కొంత ఒక మంచి సందేశాన్ని కూడా నా సినిమాలు ఇస్తున్నందుకు
ఎందుకంటే ఎన్నో రకరకాల సినిమాలు చేశాను. పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, సాంఘికంలో రకరకాల నేపథ్యాలతో సినిమాలు అయితేనేమి, లేకపోతే ఒక ఫ్యాంటసీ అయితేనేమి, ఇటువంటి సినిమాలు చేసి కేవలం సినిమా నాన్నగారు అన్నట్టు కళ కోసం కాదు, సమాజం యొక్క వికాసం కోసం. అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కలేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అన్నారు. అలా ఉపయోగపడుతున్నందుకు నా సినిమాలు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే నీతులకు ఏమీ ఒకించుకొని బూతులు ఆడక దొరకదు, నవ్వు పుట్టదు తరిలో, బూతులు నీతులు లోక ఖ్యాతులా కొంతవరకు కవి చౌడప్ప అన్నారు. సో అలా అన్నీ ఉండాలి బాలకృష్ణ సినిమాలు అంటే. ఇప్పుడు పంచకట్టలో ప్రపంచంలో మునగాడు, కండువా లేనిదే గడపైన దాటని వాడు, పంచపక్ష పరమాన్నాలు పళ్ళెం ముందు పెట్టిన గోంగూరుగా వెతుకువాడు, ఎవరయ్యా ఇంకెవరు మన తెలుగువాడు అని అన్నట్టు అన్నీ ఉండాలి సినిమాలో అన్నీ. మరి ఇంత మీరు ఇవాళ కేవలం అక్కడ మన రాష్ట్రంలో, మన పక్క రాష్ట్రాల్లోనే కాకుండా ఈనాడు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు సినిమా అనేది ఒక చాలా పెద్ద వ్యాపారం. వ్యాపారాత్మకంగా కాకుండా నా అభిమానులు ఎంతో కూడా నా సినిమాలు ఇక్కడ కోసం, ఇక్కడైతేనేమి మిగతా విదేశాల్లో అయితేనేమి కూడా ఇవాళ మన సినిమాలు అన్ని కూడా అక్కడ సైమల్టేనియస్ ఇక్కడ కూడా సినిమాలు రిలీజ్ చేసి వాళ్ళంతా కూడా అభిమానులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కేవలం వ్యాపారాత్మకంగా కాకుండా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అక్కడ కూడా చేపడుతున్నారు. మీ అందరికీ ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా అంతేకాకుండా నేను ఎప్పుడు ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఎప్పుడు వచ్చినా కూడా విరాళాల సేకరణ కోసం, ఎందుకంటే మాది నో ప్రాఫిట్ నో లాస్ ఇన్స్టిట్యూషన్, చారిటీ చేస్తున్నాము. అటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా గుర్తించి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎంతో మంది తమదిగా భావించి, అంటే నాన్నగారు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఒక ప్రాంతాన్ని, అంటే ఒక ప్రాంతంలో మన రాష్ట్రంలో దానికి ఎటువంటి సాంఘిక సంక్షేమం వచ్చినా కూడా, ప్రకృతి ఏదైనా వచ్చినా కూడా దానికి పక్క ప్రాంతాల వాళ్ళని కూడా ఏకం చేసేవారు. అలాగే ఇవాళ కూడా అంటారు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. అంటే ఇవాళ ఆంధ్ర తెలంగాణగా మనం విడిపోయినా కూడా అందరం ఒక తల్లి ఒక జాతి బిడ్డలం. అలాగే నాన్నగారు ఏ ఒక్క ప్రాంతానికి ఎటువంటి అవసరం వచ్చినా మిగతా ప్రాంతాలన్నింటినీ వాళ్ళందరినీ ఒకటి చేసి ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా ఆయన సహాయపడేవారు. అలాగే ఇవాళ అమెరికాలో నేను మన వాళ్ళ కోసం అర్థిస్తూ మీ ముందుకు వచ్చినప్పుడు ప్రతిసారి అది నాన్నగారు మనకిచ్చిన అదొక సంస్కృతి, ఆ వారసత్వం. బసవతారక డొమినికన్ క్యాన్సర్ హాస్పిటల్ సందర్భంగా ఎన్నిసార్లు నేను ఇక్కడికి వచ్చినా, ఎన్నిసార్లు నేను ఫండ్ రైజర్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా చాలా అద్భుతంగా అందరూ కూడా తమదిగా భావించి, అలాగే ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారు ఎంతో మంది, సుమారుగా 2400 మంది ఇక్కడ రిజిస్టర్ అయ్యారు ఇవాళ. అలాగే నేను చాలా మంది చెప్పాను, మీరు ఎంత ఇస్తున్నారనేది కాదు ఇంపార్టెంట్, అది $1 కావచ్చు, $1 మన దాంట్లో దానికి ఎంతో రూపాయితో పోల్చుకుని చూసుకుంటే అది ఎంతో కొంత ఎక్కువ. సో అది ఏ ఒక్కడికి ఉపయోగపడినా అది ఒక తృప్తిని మనం ఇవాళ ప్రపంచం అంతా క్రోడీకరించబడింది. అంటే ఈ వాట్సాప్లు కానివ్వండి, ఫేస్బుక్లు కానివ్వండి, ట్విట్టర్లు కానివ్వండి, ఇవాళంతా మన కళ్ళ ముందు అన్ని ఏది కావాలన్నా అది క్షణాల్లో మనం చూడగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఇవాళ ఎంతో దూరం కొన్ని రోజుల నుంచి ఇవాళ విమానం ఎక్కితే ఏదో కొన్ని గంటల్లో ఇక్కడికి వచ్చేస్తున్నాం మనం, అంటే గాలి కంటే వేగంగా వాళ్ళు మనం ప్రయాణిస్తున్నాం. సో ఎన్నో ఇవాళ సినిమాలు తీసాం ఆనాడు, ఆదిత్య 369, బ్యాక్ టు ద ఫ్యూచర్. అలాగే ఇవాళ ఎన్నో గీర్లు చూస్తున్నాం. టెస్ట్ డ్రైవ్ చూశాను ఒకటి, ఎవరో మా డ్రైవర్ లేకుండా కారు వెళ్తాను, దాని ట్రయల్ తీస్తున్నారంట. అలా ఎంతెంతో ఈ యొక్క వైజ్ఞానంలో, అంటే మన దగ్గర దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు ఉండేవారు ఒక ఆయన, ఇది 1938లో. ఆయన అప్పుడే నాజీ తీసుకెళ్లిపోయి ఆయన మహా సంస్కృత పండితుడు, యజుర్వేదంలో ఆయన దాన్ని కర్మకాండ పరంగా అయితేనేమి, లేకపోతే తాంత్రిక పరంగా అయితేనేమి, వైజ్ఞానిక పరంగా అయితేనేమి, విజ్ఞాన పరంగా అయితేనేమి, దాంట్లో మంచి పట్టు ఉన్న దిట్ట ఆయన. అటువంటిది ఆయన తీసుకెళ్లిపోయి మన వేదాలన్నీ తర్జుమా చేసి
ఇవాళ ఇవి కనుక్కున్న కంప్యూటర్లు అయితేనేమి, లేకపోతే ఈ ఆటమ్స్, న్యూట్రాన్స్, ఇవన్నీ కూడా ఆయన వల్లే. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి వెళ్తే ఆయన ఫోటో ఉంటుంది అక్కడ జర్మనీలో. సో అలాంటి పుణ్యభూమి మనది, కర్మభూమి మనది. అలాగే తెలుగు భాష అందరు ఉన్నారు ఇక్కడ. తెలుగు భాషను కూడా ఇవాళ నేను చెప్పే డైలాగులన్నీ చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పగలుగుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. తొడగొడుతున్నారంటే, మీసం మెలేస్తున్నారంటే అంటే మన తెలుగు పౌరుషం, మన రోషం, మన గత చరిత్ర, అలాగే మన తెలుగు భాష. అంటే మన తెలుగు భాష మనం విశ్వామిత్రుడు వారసుడుగా మన పేరు మహాభారతంలో ఉందంటే 1000-2000 సంవత్సరాలు కాదు, 5,000 సంవత్సరాల క్రితమే మన తెలుగు భాషకి పునాది పడిందని అర్థం అవుతుంది. అంటే ఒక భాష, ఒక జాతి మాట్లాడే భాషను బట్టి ఆ జాతి సంస్కృతి బట్టి నాగరికత వ్యక్తమవుతుంది. మరి గాంధీ గారు చెప్పారు, అది మన భాష మాట్లాడితే మాతృభాష తల్లిపాలు తాగినట్టు, పరాయి భాష మాట్లాడితే డబ్బా పాలు తాగినట్లు అని. అలాగే ఇవాళ